హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈట్ అండ్ ఎక్స్ప్లోర్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న సింపుల్ 5 ఇంగ్రీడియంట్స్తోని ఒక డెజర్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, షుగర్, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు, మిల్క్ ప్యాకెట్, కస్టర్డ్ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో 200 ml మిల్క్ యాడ్ చేసుకొని అవి మరుగుతున్నప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్‌తోని మిక్స్ చేసుకోవాలి. అందులో ఉండలేమైనా ఉంటే పోతాయి గదా! ఆ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ తీసుకొని దాంట్లో ఉన్న బ్రౌన్ పార్ట్‌ననేవి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న బ్రౌన్ పార్ట్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఆ స్లైస్‌ను కట్ చేసుకున్న బ్రెడ్ ఉంటుంది గదా! దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైనున్న మిల్క్‌లో కస్టర్డ్ యాడ్ చేస్తూ స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలి. అది బాగా థిక్‌గా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం థిక్‌గా అయితే సరిపోతుంది. దాంట్లో మనం కొంచెం షుగర్ గూడా యాడ్ చేసుకోవాలండి. మేము స్వీట్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి షుగర్ గూడా ఎక్కువనే యాడ్ చేసుకున్నాం. మీకు తక్కువ కావాలంటే తక్కువ గూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక తీసుకున్న బ్రౌన్ పార్ట్ ఉంది గదా! దాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది గదా! అది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన కస్టర్డ్ ఉంది గదా! దాన్ని ఫస్ట్ ఒక లేయర్‌లో వేసుకోవాలి. వేసుకుంటూనే దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే అంతా ఒక దగ్గరే పడిపోతే క్లమ్జీగా అయిపోతుంది గదా! అందుకని నెక్స్ట్ మిగతా బ్రెడ్ స్లైస్ ఉన్నాయి గదా! అవి గూడా పైన సెకండ్ లేయర్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిగతా కస్టర్డ్ గూడా ఆ బ్రెడ్ పైన వేసుకుంటూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ కస్టర్డ్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న బ్రెడ్‌ది బ్రౌన్ పార్ట్ ఉంది గదా! దాన్ని మిక్సీ చేసుకొని పౌడర్‌లాగా చేసుకున్నాం కదా! దాన్ని గార్నిష్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకొని దాంతో పాటు మనం ఇందాక సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు ఉన్నాయి కదా! దాన్ని కూడా లేయర్ లాగా గార్నిష్ చేసుకోవాలి. చూడడానికి చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. యమ్మీ!